ఎందుకంటే ఈ శక్తితోటి ఏమైనా ప్రాబ్లం ఉందా అని నాకు నా జీవితంలో శక్తులతో చాలా ప్రాబ్లం ఉంది. లేదు అదేం కదా, ఐఎమ్ జోకింగ్. మిత్రులారా, గద్దరు నా మిత్రుడు జహీర్ అలీ ఖాన్ చనిపోయి 1 సంవత్సరం అయింది. అయితే ఆయన జీవితము పెద్ద జీవితమే కాకుండా ఈ దేశంలో ఒక మూల మార్పుకు, భవిష్యత్తుకు మనకి ఇంకొక రంగంలో మహాత్మా పూలే, అంబేద్కర్, స్త్రీ రంగంలో సావిత్రిబాయి పూలే ఎట్లాగైతే సింబల్స్ అయ్యారో, దేశంలో కళ, సాహిత్య రంగం, నటన, ఈ మొత్తము కళారంగాలకు గద్దరు దేశంలో ఒక సింబలు అయ్యాడు. అయితే బతికుండంగా ఆయన సంఘర్షణ వివిధ రంగాల్లో జరిగింది. నేను ఒక్క ఉదాహరణ చెప్తాను. 2012లో తెల్లారంగానే ఒకసారి 8 గంటలకు ఏం చెప్పకుండా చేయకుండా ఫోన్ లేకుండా నా దగ్గరికి వచ్చాడు. ఆయన వెంట 2 గన్మెన్లు ఉంటారు. చాలా పరేషాన్లో ఉన్నాడు, రాత్రి నిద్రపోయినట్లేడు. సరే కూర్చుండబెట్టి టీ చేయించి తాగించి, ఆయన నాకంటే పెద్దవాడు కానీ నేను మొదటి నుంచి గద్దర్ అనే పిలిచేవాడిని, ఆయన నన్నేమో ఐలన్న అనేవాడు. సరే గద్దర్ ఏమో ఇంత అడావుడ్లో ఇట్లా నిద్రపోయినట్లేవు, అలసిపోయి ఉన్నావు, ఇంత తెల్లారంగానే వచ్చావన్నా. అంటే అన్న, రాత్రి ఎక్కడో పాటల కార్యక్రమం తెలంగాణ ఉద్యమంలో ఉండింది, కానీ నాకు నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మీద చర్చించాల్సిన అవసరం ఉండే, అందుకని ఇక మళ్ళా బాగా లేట్ అయితే దొరకవు అని ఇప్పుడే వచ్చినా అన్నాడు. అంటే నేను ఒక మాట అన్నా, ఈ తెలంగాణ అంతటా పొడుస్తున్న పొద్దు పొడిపించాలని అలుపు లేకుండా తిరుగుతున్నట్టున్నావు, కానీ ఆ పొద్దు కేవలం ఫామ్ హౌస్లోనే మొలిచినట్టు కనపడుతుంది నాకు అన్నాడు. తెలంగాణ అంతా చీకటిగానే ఉండే అవకాశం ఉంది, నువ్వు ఎంత పొడిపిస్తా అని ప్రయత్నం చేసినా తెలంగాణ చీకట్లో ఉండే లక్షణమే ఉంది, అందుకే నేను దూరం ఉంటున్నా అంటే చెప్పిన తర్వాత చర్చించాం, అయిపోయింది. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఏం చేయాలి? మీరంతా యూనివర్సిటీ కనుక, విద్యార్థులు కనుక 2 మాటలు చెప్తాను నేను. ఆయన జీవితం మీ ముందు ఉంది, కొన్ని విషయాల్లో పుస్తకాల రూపంలో తెలుగులో రాసింది, ఇంకా చాలా రాయాల్సిన విషయాలు ఉన్నాయి. ఎందుకంటే జీవిత చరిత్రలు మల్టిపుల్గా రాస్తే తప్ప ఒక మానవుని జీవితము విభిన్న కోణాల నుంచి చారిత్రక రంగంలోకి రాదు. 1970 నుంచి మేము మార్క్సిస్టు లెనినిస్టు సిద్ధాంతము అధ్యయనం చేసిన కాలంలో బయటి ప్రపంచ సిద్ధాంతవేత్తలే మాకు ఆధారం. భారతదేశపు సిద్ధాంతవేత్తలు ఆనాటికి గాంధీ, నెహ్రూ, తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ వీళ్ళను చూపెట్టేవాళ్ళు, కానీ వాళ్ళకు మేము వ్యతిరేకంగా ఉన్నాం. కానీ మా జాతులలో పుట్టిన వాళ్ళు, ఈ భూమిని ఒక ఉత్పత్తి శక్తిగా మార్చిన వాళ్ళ నుంచి ఈ తత్వవేత్తలు ఎవ్వరూ
మాకు కనపడేవాళ్ళు కాదు. ఆ క్రమంలో 1990 నాటికి మహాత్మా పూలే, అంబేద్కర్, సావిత్రిబాయి పూలే మాకు దొరికారు. వీళ్ళు ఈ దేశ చరిత్రను చాలా భిన్నంగా మార్చడానికి, కుల వ్యవస్థను రద్దు చేయడానికి, తాత్విక పునాదుల్ని మార్చడానికి చర్యలు చేశారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని కూడా రాశారు. అయితే భారతదేశంలో బ్రాహ్మణిజము కేవలం తాత్విక రంగంతో మాత్రమే కాపాడబడలేదు. బ్రాహ్మణిజము కళారంగంలో ఎక్కువ దిష్ట వేసుకొని కూర్చొని బతికింది. అవి సినిమాల రూపంలో ఉంటాయి, అవి నాటకాల రూపంలో ఉంటాయి, అవి వాళ్ళ సాహిత్య రూపంలో ఉంటుంది. ఇప్పుడు అంబేద్కర్ లాగా, పూలే లాగా, సావిత్రిబాయి పూలే లాగా భారతదేశానికి ఒక ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఐకన్గా గద్దర్ ఉన్నాడు. అయితే ఈయనను తెలంగాణకే పరిమితం చేస్తే కష్టం. తెలంగాణకే పరిమితం చేస్తే దేశాన్ని మార్చడానికి ఆయన రోల్ మనకు కనపడదు. అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలి? మేధావులుగా ఉన్న వాళ్ళు, యూనివర్సిటీ విద్యార్థులు ఒక సీరియస్ అధ్యయనం తప్పకుండా చేయాలి. దానికి తెలుగులో చేయాలి. అది దేశ ప్రభావితం కలిగిన శక్తిగా గద్దర్ని ఎదిగించాలంటే ఆయన పాటల్ని, వాటి అనాలిసిస్ని ఇంగ్లీష్లోకి తీసుకురావాలి. ఇది ఒక ప్రక్రియ. అయితే భారతదేశంలో నిరక్షరాస్యుల సంఖ్య, బొమ్మల చూసి మాత్రమే ప్రభావితమయ్యే సంఖ్య అక్షరాస్యులు, చదువుకున్న వాళ్ళకంటే ఎక్కువ. కనుకనే దేవతలుగా విగ్రహాలను పూజిస్తారు. ఆ దేవుడు ఏం చెప్పిండో తెలియదు, ఆ దేవుడు ఏం సిద్ధాంతం చెప్పిండో తెలియదు. దేవతలుగా విగ్రహాలను పూజిస్తారు. అంబేద్కర్ భారతదేశంలో మూల మాదిగవాడ, మాలవాడ, చాకలివాడ, మంగళవాడకు ముందు పాకిండు అంటే విగ్రహాలు పెట్టిన తర్వాతనే పాకిండు అంబేద్కర్ విగ్రహాలు. అందుకని నా దృష్టిలో ఇప్పుడు గద్దర్ని ఏం చేయాలి అంటే, ఒకటి ఇల్లిటరేట్స్, ఆయన పాటలు, ఉపన్యాసాల కంటే, రచనల కంటే పాటలు వినేవాళ్ళు ఎక్కువ ఉంటారు నాకు తెలుసు. ఎందుకంటే గద్దర్ మా ఇంటికి వచ్చినప్పుడు కిందికి దిగగానే ఆ కాంపౌండ్లో ఉన్న వాళ్ళందరూ ఆయన దగ్గరికి వచ్చేది. అందరు ఫోటోలు దిగేది, పిల్లల్ని పట్టుకొని వచ్చేది, పిల్లల మీద చేయి పెట్టమనేది. ఇది నిరక్షరాస్యుల మధ్య కూడా చాలా గద్దర్కు అభిమానం ఉంది. ఆయన కేవలము ఒక మేధావి స్థాయిలో మిగిలిపోలేదు. ఎందుకంటే పాటల్ని భూమి లోపి చుప్పించి పాడించాడు, భూమి గురించి రాశాడు కనుక, మట్టి గురించి రాసిన మేధావి కనుక ఉంది. కానీ ఇప్పటికీ ఆయన విగ్రహాల ద్వారా ఆయన శక్తిని మనం పెంచవచ్చు. అందుకని ఆయన చనిపోయిన తర్వాత నాకు మిత్రులుగా ఉన్న వాళ్ళతో తెల్లాపూర్లో మేమంతా చర్చించి, భారతదేశంలో ఇప్పటి వరకు గాంధీకి కానీ, అంబేద్కర్ కానీ, పూలేకి కానీ, లేదా శివాజీ కానీ, రవీంద్రనాథ్ ఠాగూర్ కానీ సచ్చిన 6 నెలల్లో పెద్ద విగ్రహం ఎవరికి పెట్టలేదు. గద్దర్కు మాత్రమే తెల్లాపూర్లో పెట్టింది. ఎవరికి పెట్టలేదు, మీరు చరిత్రలో చూడండి. అయితే ఇప్పుడు నేను నిరంతరంగా కలం బట్టి రాసేవాడిని అయినా ఆయన చరిత్రను భారతదేశం మొత్తానికి క్లాస్ రూములలోకి, తర్వాత నాటక రంగాల్లోకి తీసుకుపోవాలి అంటే ఒకటి ఆయన విగ్రహాలు పెట్టాలి. అయితే ఇప్పుడు ఇంకో 2 విగ్రహాలు రెడీ అయి ఉన్నాయి. వాళ్ళు నాకు వచ్చి చెప్పారు, మేము ఇంకో 2 విగ్రహాలను ఆయన అభిమానులను చేయిస్తున్నాము, వీటిని ఎక్కడెక్కడ పెడితే బాగుంటుంది. అయితే ఒకటి వరంగల్లో పెట్టాలి. వరంగల్లో ఇప్పటికీ కల్చరల్ కేంద్రం. ఈ క్రమంలోనే నేను ఒకరోజు మా ఊరికి పోయి వస్తూ అక్కడ ఒక కళాక్షేత్రం కడుతున్నారని, ఆ కళాక్షేత్రం ఎట్లుంటుందో చూసొద్దామని పోయినా. అది బాలసముద్రంలో ప్రభుత్వ భూమిని ఐగ్రీవాచారి అనే బ్రాహ్మణ్ దొర ఆక్రమించుకున్న భూమి అది. దానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు, నా ఫ్రెండే, నాకు సీనియర్ పొలిటికల్ సైన్స్లో జి రాములు అనే వ్యక్తి
పెద్ద ఎత్తున పోరాటాలు చేసి హైకోర్టులో కేసు వేసి మాధవరావు సహాయం తీసుకొని ఆనాడు చీఫ్ సెక్రటరీ ఆ భూమిని సగం భూమిని బీదలకు ఇళ్ళకి ఇప్పించాడు. మిగతా సగం భూమిలో ఇప్పుడు కళాక్షేత్రము కేసీఆర్ ప్రభుత్వం కట్టడం మొదలుపెట్టింది. అయితే నాకు దాన్ని చూడగానే దీని పేరు ఖచ్చితంగా గద్దర్ పేరు పెట్టించాలి అని నేను అనుకున్నాను. అయితే అది మామూలుగా అయ్యేటట్లేదు. అయితే కమ్యూనిస్టులకు నాకు తెలియదు మరి శక్తి ఇప్పుడు ఏ ఆలోచనతో ఉన్నాడో, కాశీమే ఆలోచనతో ఉన్నాడో. నిన్న వీరసము వేణుగోపాల్ మాట్లాడుతూ గద్దరు లేడు అనుకోవడానికి వీలు లేదు, గద్దరు ఎక్కడ లేడు అని కాదు, లెనిన్ గురించి చెప్పేవాళ్ళు లెనిన్ ఎక్కడున్నాడు అంటే చూడు జనంలో ఉన్నాడు అని. కానీ సోవియట్ యూనియను లెనిన్ బాడీని మమ్మిఫై చేసి బొందబెట్టలేదు, కాలబెట్టలేదు, ఇప్పటికి శరీరాన్ని కాపాడించారు. ఎందుకు ఇచ్చారు? ఆయన గద్దర్కు విగ్రహాలు పెట్టేదాన్ని మనం సపోర్ట్ చేయం, మనం విప్లవకారులం. లేదా గద్దరు సాహిత్యం ఎవరు రాయాలి? ఇప్పుడు మాట్లాడుతున్న చాలామంది తెలియదు. గద్దరు ఇంత భారతదేశం మొత్తము భూమిని కదిలించే పాటలు రాసిన, ఉత్పత్తితో ముడేసి మట్టిని పుట్టను వెనుకకు అడిగేసి ఎద్దోలే నాట్లేసిన స్త్రీ గురించి రాసిన గద్దరు మీద కానీ, గద్దరు పాటల మీద కానీ ఇదే మావోయిస్టు పార్టీలో ఉన్న బ్రాహ్మణ విప్లవకారులు, ఇంగ్లీష్ మేధావులు ఒక్క ఇంగ్లీష్ వ్యాసం ఎందుకు రాయాలి? ఎందుకు అడగలే మీరు మీ నిర్మాణాలను? మీరు చాలా చెప్తున్నారు, మేము చాలా ఏళ్ళు కలిసి నిర్మాణాలలో పోరాటం చేసినామని. మొట్టమొదట గద్దర్ మీద ఇంగ్లీష్ వ్యాసం రాసింది నేను, బయట ఉన్నాను. ఎందుకు రాసిన? నేను ఒకరోజు వచ్చి నాతో చెప్పాడు, అన్నా నీ చేతిలో ఒక బీసీ గాని చేతిలో ఇంగ్లీష్ కలం ఉన్నది, నా మీద ఒక్క వ్యాసం రాయమని అన్నాడు. నాకు దుఃఖం వచ్చింది. మరి గద్దర్ నీ నిర్మాణంలో ఇంగ్లీష్ మేధావులు ఉన్నారు కదా, నీ విరసం ఉంది కదా, ఈపీడబ్ల్యూ ఎకనామిక్ పొలిటికల్ వీక్లలో వాళ్ళే రాస్తున్నారు కదా, వాళ్ళకే స్థానాలు ఉన్నాయి. ఢిల్లీ వరకు మేము కలిసి పని చేసినాం, వాళ్ళు ఎందుకు రాయట్లేదని అడిగినాను. అన్న వాళ్ళు నా గురించి రాయరే అన్నారు. అప్పుడు నేను ఏషియన్ ఏజ్ అనే పత్రికలో ది బార్డ్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్ అని ఒక వ్యాసం రాశాను. అది మొట్టమొదటి గద్దర్ని భారతదేశానికి ఇంగ్లీష్లో ప్రచారం చేయించింది. ఇప్పుడు నేనేమంటున్నానంటే, సరే చరిత్ర చాలా ఉంది, చాలా కలిసి పని చేసినాం, బువ్వ తిన్నాం, గడక తిన్నాం, అన్ని ఇళ్ళల్లో తిన్నాం, బువ్వ తిన్నాం, గడక తిన్నాం, కానీ గొడ్డు కూర కూడా కలిసి తిన్నాం. మేమంతా బీసీలం, ఎస్సీలతో కలిసి. ఇష్యూ అది కాదు. ఇష్యూ ఏంది? గద్దర్కు విగ్రహం ఇవ్వాలా? నేను అడుగుతున్నా. నేను పోయి వచ్చిన అక్కడ కలెక్టర్కు అప్లికేషన్ ఇచ్చారు వరంగల్లో ఇదే పీడబ్ల్యూజీ మొట్టమొదటి తెలంగాణ మహాసభ 15 లక్షల మహాసభ పెడితే ఉపన్యాసకులను నిలబెట్టడానికి గద్దరు పాట లేకుండా ప్రజలు ఉండేవాళ్ళు కాదు. అవునా కాదు? మరి ఇవాళ అక్కడ ఏం చెప్తున్నారు? ఆల్రెడీ ఒక మెడికల్ యూనివర్సిటీకి కాలోజీ అనే కవి పేరు పెట్టారు. ఎక్కడన్నా పెట్టుకుంటారా? ఒక మెడికల్ యూనివర్సిటీకి స్టెథోస్కోప్ అంటే ఏందో తెలియదు, మనిషికి ఏ రోగం పట్టుకుంటే ఊళ్ళోనన్నా కనీసం మామూలు మంగళాయనకు తెలిసి ఇట్లా పట్టుకుంటే నరం తెలుస్తుంది, కానీ ఆయనకు అది కూడా తెలియదు. నరం పట్టుకుంటే గుండె ఎంత కొట్టుకుంటుందో. ఆయన పేరు మెడికల్ కాలేజీకి పెట్టారు. ఇప్పుడు ఇదే కేసీఆర్ ప్రభుత్వము దాని పేరు, అది పుట్టక ముందే గద్దరు కళాక్షేత్రం అని ఫౌండేషన్ మొదలుపెట్టి, అది కాలోజీ కళాక్షేత్రం అని ఫౌండేషన్ మొదలుపెట్టారని చెప్తున్నారు. అక్కడ నేను అడిగిన, కాలోజీకి కళాక్షేత్రానికి ఏం సంబంధం? కవిక్షేత్రం కట్టుకోమాను, లేదా ఒక లైబ్రరీకి పేరు పెట్టుకోమాను. ఏం గజ్జగట్టి ఆడిండా? కులశుద్ధులు చెప్పిండా? లేదు
ఒగ్గు కథ చెప్పిండా, లేదు మొత్తము డ్రామాలు వేసిండా? కళ అంటే ఏంది అంటే తెలంగాణ వచ్చిన తర్వాత అదే ఫామ్ హౌస్ ఉందే, తెలంగాణ ఉద్యమం చేసిన మేధావులు అనుకునే వాళ్ళకి మెదళ్లకు తాళం వేసింది ఆ ఫామ్ హౌస్. ఒక్క కంచాయిలే మాత్రమే బయట ఉన్నాడు. ఆయన తాళం నా దగ్గర పనిచేయలే. నేను చెప్పిన కదా ఆ రోజు కవిత ఫోన్ చేస్తే ఏమన్నా, కవిత ఫోన్ చేస్తే ఏం చేస్తున్నా, రాంగ్ నెంబర్కు చేసినావు కవిత అన్న. ఎందుకన్నా, ఆమెకు నాకు సంబంధం లేదు, వాళ్ళే వస్తారని నాకు తెలుసు. నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే అక్కడ గద్దర్ పేరు పెట్టాలంటే తెలంగాణ వాడు కాదు కదా, ఆయన పేరు ఎట్లా పెడతారు కళాక్షేత్రం? పోదండి, దిస్ ఇస్ డేంజరస్. అట్లయితే రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు ఇక్కడ ఉస్మానియాని తీసేయాలి, హైదరాబాద్లో రవీంద్రనాథ్ పేరుతో ఎట్లా కళాక్షేత్రం పెడతారు? ఎక్కడ ఆయన రవీంద్రనాథ్ ఠాగూర్? అవునా కాదా? ఎక్కడ ఆయన రవీంద్రనాథ్? అరే మీరు ఏం మాట్లాడకపోతే నేను పోతా. బెంగాలాయనకు దేశమంతా ఉంటాయి, మరి విప్లవకారులు ఏం చేస్తున్నారు? కాళోజీకి కళాక్షేత్రం కావాలి, కాళోజీకి ఆయన రాసింది ఏంది, నా గొడవ అని ఒక చిన్న పుస్తకం రాసింది. ఆ గొడవలు ఏం లేదు నాకు తెలుసు, దాంట్లో నాగల్దున్నుడు లేదు, బర్లగాసుడు లేదు, గొడ్లగాసుడు లేదు, పంటలు పండిస్తుడు లేదు, ఎక్కువ ఉంటే సమర్పయామి స్వాహ. కవిత్వము నేను ఇవాళ గద్దర్ గురించి ఇక్కడ సీరియస్గా మాట్లాడడం కోసం యాక్చువల్గా నేను పోవాలి కనుక, గద్దరు మట్టి గురించి రాశాడు, మట్టి చేతుల గురించి రాశాడు. ఆయన పాట పాడడానికి వచ్చినప్పుడే ఇవి మట్టి చేతులు అనేవారు. మొత్తం విరసంలో ఎవరన్నా మట్టి చేతులు గుర్తింపజేసింది. అందుకే భారతదేశంలో హరప్పా నగరము కట్టినప్పటి నుంచి, హరప్పా నగరము కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక అన్టచబుల్ ఫ్యామిలీలో లేదా శూద్ర ఫ్యామిలీలో కూడా భూమి నుంచి పుట్టి భూమి నుంచి పాటలు, భూమి నుంచి ఆటను తయారు చేసిన మేధావి గద్దర్ తప్ప ఎవరు లేరు. వేదకాలం నుంచి కాదు. మీకు తెలుసు కదా, హరప్పా హిస్టరీ ఇప్పుడు చదవాలి అంటే హరప్పకి ఇప్పుడు సింబల్ ఎవరు చూపెడుతున్నారు? ఆర్కియాలజిస్టులు అంతా అక్కడ నాట్యం చేసిన అమ్మాయి బొమ్మ చూపెడుతున్నారు, కళ. ఈ ప్రస్తుత దశకు భారతదేశానికి సింబల్ ఎవరంటే గద్దర్. మరి ఇది వినదలుచుకోకుండా ఏమో కాశీ వెళ్ళిపోయింది. నేను అనేది ఏంటి అంటే, మీరు గద్దర్ పట్ల సీరియస్గా ఉంటే వెంటనే విప్లవకారులందరూ వరంగల్ కళాక్షేత్రం పేరు గద్దర్ పేరు పెట్టాలని ప్రకటనలు ఇవ్వండి. ఎందుకు ఇవ్వరు? అంటే కాళోజీ పేరు వద్దనడానికి మీకు ధైర్యం లేదు. అంటే బ్రాహ్మణిజాన్ని ఒకలేమో మొత్తం ఇన్స్టిట్యూషన్స్ కన్నీ బ్రాహ్మణికల్ పేరు పెడతారు, పవర్ ఏమో 2-3 కులాల చేతుల్లో ఉంటుంది. వీళ్ళందరూ గద్దర్ ఏం చేయాలి? మరి గద్దర్ దేనికి పోరాటం చేశాడు? అందుకని కాకతీయ నిన్న అదే కళాక్షేత్రంలో ముందు పోయి వర్ధంతి జరిపారు. మీరు దానికి మద్దతు ఇస్తారా? లేదా పోరాటం తప్పకుండా చేయాలి. అది కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా చేయాలి, ఇంకోటైనా చేయాలి. నాకు అర్థం కాదు ఏంటి అంటే, ఆ కళాక్షేత్రం కట్టడానికి ప్రారంభించినప్పుడు వరంగల్ అతని పేరే కళాక్షేత్రంలో కళల కోసం పనిచేసిన అతని పేరు పెట్టాలంటే సుక్క సత్తయ్య వరంగల్ వాడు. సుక్క సత్తయ్య వరంగల్ వాడు. ఒక ఆయన ఏం చెప్తున్నాడు, నాకు కాళోజీకి పెద్ద అవార్డు వచ్చింది కదా పద్మవిభూషణ్ అని. ఎవరిచ్చారు? పివి నరసింహారావు ఇచ్చాడు. వాళ్ళోడు వాళ్ళ ఆయనకి ఇచ్చుకున్నాడు. కానీ సుక్క సత్తయ్యకి ఎవరున్నారు? ఢిల్లీలో ఎవరున్నారు? ఆ సుక్క సత్తయ్యకు పద్మభూషణ్ వచ్చింది కదా, ఆయన పేరు పెట్టడానికి ఆలోచించలే. పోనీ ఇదే చంద్రశేఖరరావు కోసం పాటలు పాడి 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 చచ్చిపోయిండే ఆ యంగ్ యువకుడు సాయి చంద్, అప్పటికే చచ్చిపోయింది కదా, ఆయన పేరు ఎందుకు పెట్టాలని ఆలోచించలే? పెట్టరు వాళ్ళు. మీరు పోరాటం చేయాలి. మరి మీరు అనొచ్చు, ఎక్కడ సార్ మేము ఎక్కడ చేస్తాం, నువ్వేం చేస్తావని. నువ్వు చేయాలి కదా, మేమెందుకు చేస్తామని. దురదృష్టవశాత్తు నాకు ఇప్పుడు 72 ఏళ్ళు, ఇంకా చాలా కాలం మాట్లాడే పరిస్థితి ఉండదు. కనుక మీరు
ఆ కళాక్షేత్రానికి గద్దర్ పేరు పెట్టి అక్కడ గద్దర్ స్టాచ్యూ రెడీగా ఉంది. దాని పోరాటాన్ని ఉస్మానియా పోరాటం చేసి పెట్టిస్తారా లేదా? గట్టిగానండి. పెట్టాలి. సార్ రెండవది, విభేదాలు ఉండొచ్చు, కానీ నేను అనేది ఏంటి అంటే దళిత సంఘాలు, విప్లవ సంఘాలు, కమ్యూనిస్ట్ సంఘాలు అన్ని కలిసి ఆయన మొత్తము ఈ దేశంలో ఆయనను మనం ఒక సింబల్గా తయారు చేసినప్పుడు కళల రూపం మారుతుంది. అందుకే అది చేస్తూనే రెండవది, ఇంగ్లీష్ లిటరేచర్ పిల్లలు ఎవరైతే ఉన్నారో తెలుగులో సాహిత్యాన్ని ఇంగ్లీష్లోకి తేండి. ఈ రెండు కార్యక్రమాలు వచ్చే రోజులలో మనం చేసినవంటే ఒకవైపు అంబేద్కర్, పూలే, రెండో వైపు కళారూపాలకు సింబల్గా భారతదేశంలో వాళ్లకు నటరాజు ఉన్నాడు, వాళ్లకు రవీంద్రనాథ్ ఠాగూర్ ఉన్నాడు. కానీ ఈ దేశపు ఉత్పత్తి కులాలందరికీ, ఆదివాసులకు, దళితులకు, బీసీలకు, శూద్రులందరికీ గద్దర్ సింబల్ అవుతాడు. ఆ పోరాటాన్ని కొనసాగిస్తాడు. థ్యాంక్ యూ.